లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వారి మెగా డిస్కౌంట్ సేల్. సెలెక్టెడ్ గోల్డ్ ఐటమ్స్ పై తరకు మజూరీ లేదు. ఖమ్మం నగరం రాపర్తి నగర్ కు చెందిన నోకవరపు సాయి తేజ హైదరాబాద్ లో BBA పూర్తి చేసి ఉన్నత విద్యల నిమిత్తం మొన్న జూన్ 15న అమెరికాలోని చికాగో స్టేట్ లోని కాంకోడియా యూనివర్సిటీలో MBA అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే భారతదేశం నుంచి వెళుతున్న విద్యార్థులు అక్కడ పార్ట్ టైం చేయడం అనేది ఆనవాయితీ. సాయి తేజ పోగానే అక్కడ ఒక పార్ట్ టైం జాబ్ చూసుకోవడం జరిగింది. ఒక స్టోర్ లో క్యాషియర్ గా. అమెరికన్ కాలమానం ప్రకారం నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో సాయి తేజ క్యాష్ కౌంటర్ లో ఉండగా దుండగులు ఆ స్టోర్ లోకి ప్రవేశించడం జరిగింది. వెంటనే సాయి తేజ క్యాష్ కౌంటర్ ను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినప్పటికీ ఆ క్యాష్ మొత్తాన్ని కూడా దోచేసుకొని ఆ దగ్గరలో ఉన్న సాయి తేజని గన్ తోని హతమార్చడం జరిగింది. తండ్రి నోకవరపు కోటేశ్వరరావు గారు JCB కోటేశ్వరరావు గారు అంటారు, బిజినెస్ లో ఉంటారు. తల్లి వాణి గారు గృహిణి. ఇక్కడే ఖమ్మం పక్కనే ఉన్న రామన్నపేట వాస్తవ్యులు. వ్యాపార నిమిత్తం 20 సంవత్సరాల నుంచి ఖమ్మంలోని ఇక్కడ రాపర్తి నగర్ లో ఉంటున్నారు. అక్కడ తానా మరియు NRI అసోసియేషన్ వాళ్ళకి సమాచారం అందించడం జరిగింది. ఈ రోజు రేపు సాటర్డే సండే హాలిడేస్ ఉండటం వల్ల మండే ఉదయం నుంచి అక్కడ పోస్ట్ మార్టం తదితర ప్రక్రియలు ప్రారంభం అవుతాయి. ఒక వారం రోజులు బట్టే అవకాశం ఉంది ఇండియా రావడానికి. ఇప్పుడు కోటేశ్వరరావు గారికి 2 పిల్లలు. పెద్ద పాప ప్రియా అక్కడే MS పూర్తి చేసి జాబ్ చేస్తా ఉంది. సాయి తేజ ఈ సంవత్సరమే ఉన్నత విద్య నిమిత్తం అమెరికాకు వెళ్ళడం జరిగింది. జూన్ 15 2024 జూన్ 15 వెళ్ళడం జరిగింది. ఇంకా సుమారు 6 నెలలు కూడా పూర్తి కాలేదు. ఈ ఘటన మీద భారతదేశంలో మెరిట్ ఉన్న క్రీమ్ ఉన్న విద్యార్థులందరూ కూడా ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా అమెరికాకి ఎక్కువగా వెళ్తున్నారు. మన భారతదేశంలో ప్రధానమైన లోపం ఏంటంటే ఇక్కడ ఎవరికైతే టాలెంట్ ఉందో, ఎవరికైతే క్రీమ్ ఉందో ఆ పిల్లలని మన దేశ వ్యవస్థ వాడుకోకపోవడం వల్లనే వాళ్ళు విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. అదే అవకాశాలు ఇక్కడ కల్పిస్తే వేరే దేశాలకు పోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. మన అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 30% రెవెన్యూ మన భారతదేశ విద్యార్థుల్లోనే ద్వారానే వాళ్ళకి లభిస్తా ఉంది. మన పిల్లలే వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థకు వెన్నుము. అయినప్పటికీ జాత్యాంకార ధోరణితో భారతదేశ పిల్లలపై ఇలాంటి ఆఘాత్యాలకు పాల్పడడం సర్వసాధారణంగా ఉంది. మరీ ముఖ్యంగా గత 4 సంవత్సరాల క్రితం బైడెన్ ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేదు. ట్రంప్ వచ్చి 15 రోజులు కూడా కాలేదు. ఈ లోపల ఇప్పటికే భారతదేశ విద్యార్థుల్ని ఒక 10-15 మందిని పొట్టన పెట్టుకున్న ఇక్కడ నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు భారత ప్రభుత్వం కూడా కలిగింపజేసుకొని ఆ అమెరికా ఇక్కడ ప్రభుత్వంతో మాట్లాడి ఇలాంటి దురహంకార పూరిత దాడులని ఖండింపజేయాలని కోరుచు. ఖమ్మం పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది. ఖమ్మం జిల్లా నుంచి భారీ ఎత్తున అమెరికా విద్యార్థులు వలస వెళ్లటం జరిగింది. వారి తల్లిదండ్రులకు భయాందోళనకు గురి చేసినటువంటి రామన్నపేటకు చెందిన నోకవరపు కోటేశ్వరరావు వాణి గారి కుమారుడైనటువంటి సాయి తేజ అకాల మరణం ఖమ్మం జిల్లా వాసులకి దిగ్భ్రాంతిని కలగజేసింది. ఇట్లాంటి దుశ్చర్యలను ముక్తఖండంతో ఖండించాలని ఒక స్టోర్ రూమ్ లో ఒక హెల్ప్ చేద్దామని అతను వెళ్ళాడు. ఒక కుర్రోడికి నమాజ్ చేస్తానంటే ఆ టైం 5 నిమిషాలు ఇతను డ్యూటీ కాకపోయినా క్యాష్ కౌంటర్ లో ఉండటం వల్ల ఒక నల్ల దురహంకారం అతను చేతిలో బలైపోయాడు, తుపాకీతో కాల్చాడు. కావున అతనికి మా ఖమ్మం పట్టణ బురాన్పురం వాసుల తరపున ఆ కుటుంబానికి ప్రత్యేక ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ బాడీని ఖమ్మం జిల్లా మంత్రివర్యుల దృష్టికి, తిలక్ గారి దృష్టికి, యుగేంద్ర గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వీలైనంత త్వరగా తానా సభ్యులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ బాడీని తీసుకురావటానికి ఏర్పాటు చేయాలని ఒక్కసారిగా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి NRI పేరెంట్స్ అసోసియేషన్ అంతా కూడా ఒక సాయి తేజ చనిపోలేదు, ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి కూడా ఉలిక్కి పడ్డది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అమెరికా ప్రభుత్వం కూడా బయట దేశం వచ్చినటువంటి విద్యార్థులకి రక్షణ కల్పించాలని కోరుతూ. చాలా బాధాకరం. ఒక విద్యార్థి చనిపోవటం చికాగో పట్టణంలో చాలా ఇబ్బందికరం. వారి తల్లిదండ్రులకి వెలకట్టలేని శోకాన్ని మిగిలిచింది. ఈ మృతదేహం అమెరికా నుండి ఖమ్మం పట్టణానికి చేరుకునేందుకు వీలుగా ప్రభుత్వాలు సహకరించాలి. అక్కడ అమెరికా ప్రభుత్వం ఇబ్బంది లేకుండా చేయాలి. ఆ దుండగుణ్ణి కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ఇక్కడ మన ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కూడా మల్లు బట్టి విక్రమార్క గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీని మీద పనిచేస్తున్నారని తెలియవచ్చింది. వారికి కఠినమైన శిక్షలు ఉంటాయి అక్కడ.
మన భారతీయ వ్యవస్థ లాగే శిక్షాస్మృతిలో చాలా ఇంకా కఠినంగా ఉంటాయి. వెంటనే ఇమీడియట్ కూడా చర్య తీసుకుంటారు. అయితే మనము బాధాకరం ఏంటంటే వేరే దేశంలో చదువుకోవడానికి పోయి వస్తువులు కల్పించాల్సిన బాధ్యత కూడా అక్కడ అమెరికా ప్రభుత్వం చూడాలని ప్రత్యేకంగా కోరుతున్నాం. ఉంటుంది నష్టపరిహారం, కాకపోతే వీళ్ళు అక్కడ ఇన్సూరెన్సులు కానీ యూనివర్సిటీలో వాళ్ళ ఫెసిలిటీస్ కానీ కల్పించాల్సిన ఉంటుంది. అది కల్పించడో లేదో పూర్తిగా వివరాలు సమాచారం మనకి అంటే ఇప్పుడు శోక సముద్రంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మాట్లాడించే పరిస్థితి లేదు. అది తెలుసుకోవాల్సి ఉంటుంది. దాదాపు నష్టపరిహారం ఉంటుంది ఎక్కడన్నా సరే. ఈరోజు నూకరపు సాయి తేజ గారిని చికాగోలో అమెరికాలో కాల్చి చంపడం చాలా దురదృష్టకరం. ఇలా అందరూ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని చదువు నిమిత్తం అమెరికా పంపిస్తున్నారు. ఈ విషయంతో అందరు పేరెంట్స్ చాలా షాక్ గురయ్యారు. కావున మా డివిజన్ లో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఇలా ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గౌరవ మంత్రివర్యులు మరియు యుగేందర్ గారు ఆల్రెడీ దీని మీద చొరవ తీసుకుని బాడీని తొందరగా ఖమ్మం తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.